మిత్రులారా, చాలామందికి హైదరాబాద్ అమీర్పేట, ఎస్ఆర్ నగర్ ఈ ఏరియాలో బాగా తిరిగిన అనుభవాలు ఉండుంటాయి. హైదరాబాద్లో వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం అయితే అక్కడ మనకి ఈ విజయనగర కాలనీ నుంచి ఎస్ఆర్ నగర్ వైపుగా టర్నింగ్ అయ్యే ఈ వీడియో చూడండి. బస్సులోంచి తీశానమాట. సైకోలు ఈ సినిమాలన్నీ రిలీజ్ అయినాయి అన్నమాట. జనవరి 12, 2026 తీసిన వీడియో ఇది. ఇదిగో ఇలా టర్న్ అవుతూ అప్పట్లో చాలామందికి ఈ ఫ్లైఓవర్ తెలిసి ఉండదు. ఈ ఫ్లైఓవర్ ఏంటంటే మెట్రోదే. మెట్రో వచ్చిన తర్వాత రూపురేఖలు మారలేదు, కానీ కింద ఉండే ఈ పరిసర ప్రాంతాల్లో విశాలం అవటం, కొత్త షాపులు రావటం, పాత షాపులు పోవటం ఇవన్నీ జరిగినాయి. ఈ బస్ స్టాపులు ముఖ్యంగా 2010 ఆ సమయంలో ఈ బైఫర్కేషన్కి సంబంధించిన యాజిటేషన్ నడుస్తున్నప్పుడు ఇవన్నీ బాగా రష్గా ఉండేవి. అంతకుముందు ఇక మన అమీర్పేట కుర్రాళ్ళు కుర్రదిల వ్యవహారాలన్నీ వేరుగా ఉండేవి. ఈ టర్నింగ్ ఇలా వెళ్ళినప్పుడు ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర స్టాచ్యూకి దారి అనమాట. ఆ మెస్సులు, ఆ గందరగోళం అవన్నీ చాలామంది చూసుంటారు. ఇప్పుడు నడి వయస్కులకి చేరుంటారు అప్పుడు యూత్. ఈ బస్ స్టాప్ ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు వరుసగా మన ట్రావెల్ బస్సులన్నీ ఇక్కడ వరుసగా వస్తున్నప్పుడు రాత్రిపూట మన ఊళ్ళకి పండగలకి జర్నీలు చేసటం చాలామంది గుర్తు చేసుకుంటారు. ఈ విజువల్ చూస్తే ఆయుర్వేద ఆసుపత్రి ఎదురు లైన్లు అనమాట ఇవన్నీ. అదిగోండి ఇదే ఎస్ఆర్ నగర్లో ఉమేష్ చంద్ర స్టాచ్యూ వెళ్ళిపోయింది. అలా ముందుకు వెళ్తూ ఉంటే మైత్రివనం వస్తుంది, అందరికీ తెలిసిందే కదా. ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు రష్ కొద్దిగా తగ్గింది, కానీ అప్పట్లో 15 ఏళ్ల క్రితం ఎంత రష్ ఉండేదో ఈ ఏరియాల్లో. ఇలా ముందుకు వస్తూ ఉంటే మీకు అవతల వైపు అప్పట్లో ఆ హోటల్స్ కానీ ఈ ఐసిఐసి బ్యాంక్ చాలామంది గుర్తు. అక్కడే బస్సులు ఎక్కేవాళ్ళు. ఆ పక్క నుంచి వెళ్తే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. ఆ వెళ్ళే దారిలో టిఫిన్స్. ఇదే మన బస్సు. ఈ బస్సు కండక్టర్తో మనకు ఒక రభస. అతగాడు మైత్రివనం కొట్టమంటే గ్రీన్లాండ్ అని కొట్టాడు. ఏం కొట్టే మైత్రివనమే కొట్టావా అంటే ఎస్ అని చూపించబోతే విసురుగా లాక్కొనేసి వెళ్ళిపోయా. ఇదిగో ఇదే బస్ స్టాప్ మనమే. ఈ రైలింగ్స్ ఇవన్నీ అప్పట్లో ఉండేవి కాదు. స్వర్ణ జయంతి కాంప్లెక్స్ పక్కనే మైత్రివనం. ఈ లోపల మైత్రివనంలో నరేష్ టెక్నాలజీస్, పీర్ టెక్నాలజీస్ రకరకాలు. ఇది ఈ బస్ స్టాప్.